కెరటం నా ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు ఆ కెరటం నా ఆదర్శం. ఎందుకంటే మనం ప్రతి దాంట్లోని పాజిటివ్ని చూడాలి. లేచి పడిపోయిందని నెగిటివ్ చూడడం కన్నా పడి లేస్తుందే అనే పాజిటివ్ని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో మనం ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతాం. ఒకరోజు పిల్ల చేప తల్లి చేపని అడిగింది, ఏమని? అమ్మ మనం ఎందుకు ఈ భూమి మీద బతకలేమని. అప్పుడు ఆ తల్లి చేప ఏముందంటే, అమ్మ ఈ భూమి మీద అందరూ షెల్ ఫిష్లే ఉంటారు, మనలాంటి ఫిష్లు బతకలేము, అందుకే మనం ఇక్కడ వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మాత్రం నువ్వు మార్చుకోలేవు ఎట్టి పరిస్థితుల్లోని, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని మాత్రం ఖచ్చితంగా మార్చుకోగలుగుతావు. నీ భవిష్యత్తుకి కావలసినటువంటి బంగారు బాటని నువ్వు ఖచ్చితంగా వేసుకోగలుగుతావు. దానికి కావలసినటువంటి ప్రణాళికల్ని మనం సిద్ధం చేసుకోవాలి. భగవంతుడు ఎవ్వరి భాగ్యాన్ని రాయడు, ఎందుకంటే ఆయనకి ఇదే పని కాదు కదా అందరి భాగ్యాన్ని రాసుకుంటూ కూర్చోడానికి. అందుకే మనం మన భాగ్యాన్ని మనమే రాసుకుంటాం. ఈరోజు ఇలాగ ఉన్నామంటే పాస్ట్లో మనం రాసుకున్న భాగ్యం బట్టి, అంటే అప్పుడున్న కర్మలు బట్టి మనం ఈరోజు ఇలాగ ఉన్నాం. అదేవిధంగా ఫ్యూచర్లో మనం ఎలాగ ఉండాలి, మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే దానికి ధనవంతుడు సముద్రం లాంటి వాడు, ఎవ్వరి దాహాన్ని తీర్చలేడు. అదే గుణవంతుడైతే బావి లాంటి వాడు, అందరి దాహాన్ని తీరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కోట్స్ ఇవి. గొంతు పెంచడం కాదు, మాట విలువ పెంచుకో. వాన చినుకులకే పంట పండుతుంది, కానీ ఉరుములకి పంట పండుతుందా? పండదు. అలాగే మన మాట విలువ పెంచుకుంటే మన జీవితంలో ఒక మంచి పంట అన్నది పండడం జరుగుద్ది.